SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ రాజీనామా, మళ్లీ ముహూర్తం ఫిక్స్. భాజపా గెలవడానికి భారాసా ఓట్ల బదలాయింపై కారణం సీఎం రేవంత్ రెడ్డి. పాలకులుగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తాం చంద్రబాబు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా, ఎందుకంటే పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీ తనతో సహా మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం నాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. వాటిని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు అపర్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు. ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం, నిన్న ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికలలో భారాసా ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు భాజపాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు భాజపా గెలవడానికి భారాసా ఓట్ల బదలాయింపై కారణమని రేవంత్ ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు తమ ఓట్లను పూర్తిగా భాజపాకు బదిలీ చేసి బలహీన వర్గాల కాంగ్రెస్ బిడ్డను ఓడించారని మండిపడ్డారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల విషయంలో నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలన వైఫల్యాలను దేశ స్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి వీలైనంత మేరకు సహకరించిన వాళ్ళందరినీ సహకారం తీసుకొని సమన్వయం చేసుకొని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర సృష్టించిన ప్రభావాన్ని, ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాక పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు. సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాదది. నేను ఇన్ని సంవత్సరాలు చాలాసార్లు చాలా ఎలక్షన్లో గెలిచాం, కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేయలేదు. నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజాప్రచారనే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ
కృష్ణా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటున్నానని చెప్పారు. తీసుకున్న ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకు ఉందన్నారు. జనసేన తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపుకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. సైనికుల తరపున, వీర మహిళల తరపున, పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు రేపోతాను. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి. వెనక జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా, రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక, అంటే ఈరోజు మన అందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. అసలు అద్భుతమైనది ఏంటంటే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను. అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే, ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు, పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు, చాలా బాధ్యతగా ఉండే సమయం అది. ప్రజలు చాలా ఎక్కడెక్కడి నుంచో, మారుమూల నుంచి, ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి, అసలు రాత్రనక పగలనక తిండి తినక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసినాయి. సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తుంది. అలాంటి అతిశయం మన ఎవరికి, నాకు లేదు. దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా, నా రిక్వెస్ట్ ఇది ఒకటి. ఎందుకంటే మనందరికీ ఇది వచ్చే ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తమకు ఆశ్చర్యానికి గురి చేశాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. పెన్షన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఎన్నెన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని తెలిపారు. తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది.
పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. బీజేపీ పార్టీకి టీడీపీ, జేడీయూ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉండడంతో కేంద్ర మంత్రివర్గంలో తమకు 9 కేంద్ర మంత్రి పదవులు, 2 సహాయ మంత్రి పదవులు, అలాగే స్పీకర్ పోస్ట్ కావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారట. అలాగే నితీష్ 3 కేంద్ర మంత్రి పదవులు, ఏక్నాథ్ షిండే 2 ఎల్జేపీ హెచ్ఏఎంలో చెలో మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నారట. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని, సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలో చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు. మేము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన. ఈరోజు కూడా నేను ఆ మాటకున్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని, అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఏం ప్రభాకర్? నాకు తెలియదు, నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు. మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమను. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలనను తుంగలో తొక్కి కేవలం సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించవచ్చని ఊహల్లో ఉండడంతో నేడు ఓటమి పాలయ్యారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలంతోనే ఏపీలో భాజపాకు సీట్లు వచ్చాయన్నారు. ఏపీలో కూటమి విజయం భాజపా ప్రభావం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని కేంద్రం తుంగలో తొక్కిందని, చంద్రబాబు రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడాలని ఆయన సూచించారు. అది బీజేపీకి అయిపోతే వైసీపీకి ఒక కళాశాలకి వచ్చేది అన్నీ వచ్చేది.
సరే ఏమైనా కానీ గెలిచినటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కండాలు చెప్తున్నారు. ఇది ప్రజలు తీర్పు కాబట్టి ఇంత హ్యాక్ చేయడం. అయితే ఇప్పుడు ఒక బాధ్యత మేము మొట్టమొదటి కూడా బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు పోతాయని అనుభవపడ్డాం. ఇప్పుడు అది జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఇవన్నీ చూడకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోదీ రాజీనామా మళ్లీ ముహూర్తం ఫిక్స్. భాజపా గెలవడానికి భారాసా ఓట్ల బదలాయింపై కారణం సీఎం రేవంత్ రెడ్డి. పాలకులుగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తాం చంద్రబాబు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా ఎందుకంటే పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.